అర్బన్ నక్సలైట్స్ ముద్ర వేసి రాష్ట్రంలోని పలువురు కవులు కళాకారులు మేధావులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు. నక్సల్స్ అంత్యక్రియలకు వెళ్లిన వారికి పిలుపు. గాద ఇన్నయ్య నుంచి మొదలైన అరెస్టుల పర్వం. కేంద్ర నిఘా సంస్థల దృష్టిలో 200 మందికి పైనే సోషల్ మీడియా పోస్టులు కామెంట్ల పైన నిఘా. మావోయిస్టుల పట్ల సానుభూతిగా మాట్లాడేవారు, ప్రజా సమస్యలపై గలం విప్పే కవులు కళాకారులు మేధావులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్రంలో అలా దాదాపు 200 మందికి పైగా వ్యక్తులపై నిఘా పెట్టి వారి కదలికలు రాష్ట్ర కార్యకలాపాలను గమనిస్తుందని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశం మావోయిస్టు రహితమైందని, ఇక అర్బన్ నక్సలైట్స్ వంతు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇదంతా బయట పడ్డది. మనకున్న విశ్వసనీయ సమాచారం ఇది. ఎప్పటి నుంచో మనం చెప్తా ఉన్నాం, జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒక మావోయిస్టు అంత్యక్రియల సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కారణంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసు నమోదు చేసి తెలంగాణలోని పలువురు మేధావులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు, కవులు కళాకారులు తదితరులకు వరుస నోటీసులు ఇస్తున్న వైనమే ఇందుకు ఉదాహరణ అని ఆవేదన వెలుబుచ్చుతున్నారు. సిపిఐ-ఎంఎల్ ప్రజాపంత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఇటీవల ఎన్ఐఏ జారీ చేసిన నోటీసు ఈ క్రమంలో లేదని స్పష్టం చేస్తున్నారు. దేశ ద్రోహం ఉపా చట్టాలలోని వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుకు సంబంధించి 22వ తేదీన విచారణకు రావాలని పోటు రంగారావును ఎన్ఐఏ ఆ నోటీసులో కోరింది. గత ఏడాది సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి ఆలియాస్ వికల్ప్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన తీగులకుంట్ల పల్లిలో జరిగిన సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నేతలు సందర్శించి అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అలా మాట్లాడిన వారిలో ఒకరైన గాదె ఇన్నయ్య కేంద్ర హోంమంత్రిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డిని, పౌర హక్కుల నేత గడ్డం లక్ష్మణ్, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం మాజీ నాయకుడు దేవి ప్రసాద్, రవిచందర్ తదితరులకు ఎన్ఐఏ అధికారులు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని వారికి ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అలాగే గతంలో విప్లవ పార్టీలో పనిచేసిన వారిని ప్రస్తుతం లీగల్ పార్టీలుగా పనిచేస్తున్న వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించింది కానీ, లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించింది కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాటికి స్పందించి కామెంట్లు, లైక్లు, షేర్లు చేస్తున్న వారిని నిఘా కళ్ళు వెంటాడుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు సైబర్ క్రైమ్ విభాగాలకు చెందిన ప్రత్యేక సిబ్బంది ఈ సోషల్ మీడియా పోస్టర్ ట్రాకింగ్ చాలా కాలంగా చేస్తున్నారని చెప్తున్నారు. నేను దాదాపు ఈ ముచ్చట చెప్పి 3 నెలల క్రితం చెప్పిన ముచ్చట, 3 months బ్యాక్ చెప్పిన ముచ్చట. అర్బన్ నక్సలైట్ల పైన ఏరివేత కొనసాగుతుంది. భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే అర్బన్ నక్సలైట్లు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 200 మంది పైన ఫోకస్ పెట్టబోతుంది. ఎవరైతే పదే మావోయిస్టులను రెచ్చగొట్టడం, మావోయిస్టు లేకపోతే దేశం లేదు, రాజ్యం లేదు, మావోయిస్టే సూపర్ హీరో అని ఎవరైతే చెప్తా ఉన్నారో, ఆ కోణంలోనే ఎవరైతే చేస్తూ ఉన్నారో, అదే మావోయిస్టు కుటుంబాలు మొత్తం సర్వనాశనమైన పర్వాలేదు, వాళ్ళ కుటుంబాలు 3 పూటల అన్నం దొరకకుండా పర్వాలేదు, కనీసం 1 పూట అన్నం దొరకకుండా పర్వాలేదు మావోయిస్టుల కుటుంబాలకు, కానీ వీళ్ళు ఏసీ కార్లలో ఉండి ప్రజా సంఘాల పేర్లతో ఏకంగా ఒక ట్రాకింగ్ నడుస్తూ ఉంది అనేది కేంద్ర నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికి దేవి ప్రసాద్ కావచ్చు, నందిని సిద్ధారెడ్డి కావచ్చు, గడ్డం లక్ష్మణ్ కావచ్చు, నెక్స్ట్ టార్గెట్ సోషల్ మీడియా వారియర్స్ పైన ఉండబోతుంది అన్న చర్చ జరుగుతుంది. ఎవరెవరైతే సోషల్ మీడియాలో మావోయిస్టుల పైన ఎక్కువగా పోస్టులు పెట్టి పదే మావోయిస్టులకు సంబంధించిన ఇంటర్వ్యూలు చేసి వీళ్ళపైన ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు మన దగ్గర స్పష్టమైన కొంచెం సమాచారం అయితే ఉంది. నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే.